అంత సైన్యం అతివేగంగా వస్తుంటే కలిగిన అలజడిని శ్రీరాముడు గ్రహించాడు. జరగబోయే యుద్ధానికి రాముడు సిద్ధంగా ఉన్నాడు. సీతమ్మను ఒక పర్వత గుహలోకి తీసుకువెళ్లి అక్కడ ఆమెకు కాపలాగా ఉండమని లక్ష్మణుణ్ణి రాముడు ఆజ్ఞాపించాడు. కాని లక్ష్మణుడు కూడా అన్నతో పాటు యుద్ధం చేయాలన్న ఆలోచనతో ఉన్నాడు. అయితే మీ ఇద్దరినీ కాపాడడం నా బాధ్యత గనుక మీరిద్దరూ ఎవరూ ప్రవేశించలేని పర్వత గుహలో ఉండాలని రాముడు ఆజ్ఞాపించాడు. రాముడు ఆజ్ఞాపించిన వెంటనే లక్ష్మణుడు తన ఆయుధాలు తీసుకొని సీతమ్మను వెంట పెట్టుకొని సురక్షిత ప్రాంతానికి వెళ్ళాడు. ఈలోపు రాక్షసులు తమ ఆయుధాలు పట్టుకొని అరుస్తూ దుందుభులు మోగిస్తూ యుద్ధానికి వచ్చి శ్రీరాముణ్ణి కవ్వించారు. 14,000 రాక్షస సైన్యం శ్రీరాముడున్న ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఆ సైన్యంలో ఒక్కొక్కరిగా రాముణ్ణి సమీపించారు. విశ్వాన్నే శాసించే నారాయణుడే యుద్ధంలో నిల్చున్నాడు. ప్రళయాగ్నిలా శ్రీరాముడు ధనుర్బాణాలు తీశాడు. ఆ సమయంలో రాముడు దక్షయజ్ఞాన్ని నాశనం చేసిన రుద్రుడిలా ఉన్నాడని వాల్మీకి వర్ణించారు.